అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు మన జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. కొద్దిగా వార్డులలో కానీ బయట విజిటర్స్ దగ్గర కానీ నీట్నెస్ లేదు, శుభ్రత లేదు. సో ఆ శానిటేషన్ ఇన్ఛార్జికి ఎవరైతే ఉన్నారో 2 రోజుల్లో ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే ఆయన రద్దు చేస్తామని చెప్పేసి షోకాజ్ ఇవ్వడం జరిగింది. సో 2 రోజులు రేపు ఎల్లుండి సమయం ఇచ్చేసి 21 సమయం ఇచ్చి 22వ తారీఖు మళ్ళీ నేను కానీ మా జిల్లా బృందం కానీ వచ్చి చెక్ చేస్తారు. ఇదే పరిస్థితి ఉంటే అతన్ని రద్దు చేస్తాము. రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇమీడియట్ గా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా కింద మొత్తం కూడా బ్లాక్స్ అని తిరిగాము. బిల్డింగ్ కొద్దిగా పురాతనం కాబట్టి ఆ మెయింటెనెన్స్ లో వీళ్ళు ఎంత చేసినప్పటికీ కొద్దిగా ఆ లీకేజ్, ఆ ప్యాచెస్ ఇవన్నీ ఉండటం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్నది ఏంటంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఫుల్ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క ఓపీలో చూస్తే 4 చాలా సుదీర్ఘ అనుభవం కలిగి నీలోఫర్ అట్లాంటి వాటిలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు అట్లాంటి నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ సర్జికల్ ఎక్విప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో సంసద్ధత లేదు కాబట్టి వాళ్ళు ఓపీకే పరిమితమై కొంత రెఫరల్ కి దానికి పరిమితమైన పరిస్థితి ఉంది. ఫ్యూచర్ లో మనకి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ కాబట్టి ఆ బిల్డింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెఫినెట్ గా ఏ వైద్యానికి కూడా దేనికి కూడా ఎక్కడికి కూడా పోకుండా మన జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ కానీ ఎక్కడికి పోకుండా ఇక్కడే సకల సౌకర్యాలతోటి మొత్తం అధునాతన ఎక్విప్మెంట్ తోటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది కూడా మొత్తం ఇన్వెంటరీ తీయమని వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న సౌకర్యాలు, వీల్ చైర్ లాంటివి కూడా కొంత ఇక్కడ ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనబడింది. ఇప్పుడే టీజీఎంఐడిసి ఎండీ గారితో మాట్లాడితే వారు రేపెల్లిండలో ఒక 5-6 వీల్ చైర్స్ పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంజెక్షన్స్ కూడా కొంత కొరత, షార్టేజ్ కనపడుతుంది. అది కూడా మొత్తం ఇండెంట్ అంతా కూడా తీసుకొని టోటల్ గా రేపటికల్లా అవి సప్లై చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వైద్య సంబంధించి మెడిసిన్స్ కానీ టెస్టులకు కానీ బయటకు రాయడం లేదు. మనకి టీ డయాగ్నోస్టిక్ హబ్ ఉంది. సో పూర్తి స్థాయిలో వారన్నీ కూడా పరీక్షలు చేసేటట్టు పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఒకతను మనకి రెఫరల్ రాశాడు. ఆ రోజు ఏదో అక్కడ లేదు అని చెప్పేసి 15th అక్టోబర్ ఇక్కడ పనిచేయట్లేదు, అక్కడ పనిచేయట్లేదు అని రాశారు. సో అతని మీద చర్యలు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇతరత్ర కానీ బయటికి పేషెంట్ పోయే పరిస్థితి ఉండకూడదు. ఓ సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పటికి 5-6-10 మంది వరకు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయ్యే వాళ్ళని, డిశ్చార్జ్ అయ్యే వాళ్ళని ఈరోజు మాట్లాడితే వాళ్ళెవరు కూడా అంటే సడన్ గానే మాట్లాడితే ఎక్కడ కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి అవస్థ లేకుండా, ఏ విధమైనటువంటి డబ్బులు డిమాండ్ చేయకుండా 8 రోజులైనా 9 రోజులైనా మంచి భోజనం పెట్టి మంచి సదుపాయంతో మాకు డెలివరీ చేశారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యాము, మాకు ఏ విధమైన ఇబ్బంది లేదని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా పెద్ద ఫిర్యాదులు అందలేదు. అయినప్పటికీ అందిన కొన్ని ల్యాబ్ టెక్నీషియన్ మీద తర్వాత ఇతరత్రాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తరచుగా ఇక్కడికి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. సో సూపరింటెండెంట్ గారు కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని వారు డీసీహెచ్ఎస్ వారే, ఇక్కడ సూపరింటెండెంట్ వారే ఎన్ని బాధ్యతలు ఉన్నట్టు కూడా మొత్తం పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్టు పరిస్థితి ఉంది. సో వాళ్ళకి వైద్యం ఖర్చు, పెళ్లి ఖర్చు, ఈ 2 ఖర్చులు చాలా పెద్దగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రభుత్వ వ్యవస్థలకు వచ్చి, ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఎట్టి ఖర్చులో ఇబ్బందులు లేకుండా మనకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ట్రీట్మెంట్ తోటి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి సర్వీస్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా త్వరలోనే ఇక్కడ ఏమేమి సదుపాయాలు కావాలనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ముఖ్యంగా భవనంలో కొద్ది సదుపాయాలు కూడా అంటే మనకి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ భవనంలో సరిపోయినటువంటి ప్లేస్ లేక కూడా ఇబ్బంది ఉంది. ఫిజియోథెరపీ రూమ్ చూసాము, అక్కడ కూడా కంజెస్టెడ్ ఉంది. దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడానికి మా సూపరింటెండెంట్ గారికి ఒక టీం లాగేసి ఏమేం చేయొచ్చు, దీన్ని ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా పేదల యొక్క సౌకర్యాల కేంద్రంగా ఏ విధంగా తీర్చిదిద్దద్దు అనేది ఒక కమిటీ వేసి మా అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో త్వరలోనే చర్యలు చేపడతామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.